యాకోబుల గొప్ప దేవ, సర్వ సృష్టికర్త నీకే వందనాలు. ప్రభా, వాక్యంలో వెళ్తున్నావు, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం వాక్యంలో వెళ్దాం. యెహోషువ గ్రంథాన్ని మనం పరిశీలన చేద్దాం. మరి బైబిల్లో ఇది 5వ గ్రంథం. ఇది కూడా చరిత్ర గ్రంథము. ఆదికాండం, నిర్గమకాండం కూడా చరిత్ర గ్రంథాలు, కానీ ఆ ఫార్మాట్ వేరు, ఈ ఫార్మాట్ వేరు. ఇప్పుడు మనము పాత నిబంధనలో మొత్తం 5 భాగాలు ఉన్నాయి, 5 డివిజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ డివిజన్ ఏమో పంచకాండాలు, సెకండ్ డివిజన్ ఏమో హిస్టరీ బుక్స్, చరిత్ర పుస్తకాలు, మూడో భాగం ఏమో కావ్యాలు, పద్యాలు, నాలుగో భాగం ఏమో పెద్ద ప్రవక్తల గ్రంథాలు, ఐదో భాగం ఏంటంటే చిన్న ప్రవక్తల గ్రంథాలు. ఇప్పుడు మనము చరిత్ర పుస్తకాల్లో యెహోషువ గ్రంథంలో ఉన్నాం. ఈ పుస్తకమునకు ఈ పేరు ఈ యొక్క గ్రంథంలోని ముఖ్య వ్యక్తి నుండి వచ్చినది. హెబ్రీ భాషలో అతని పేరు యెహోషువ లేదా యోష్వ. గ్రీకు భాషలో పాత నిబంధన మరియు గ్రీకు భాషలో కొత్త నిబంధన, ఈ రెండు వర్ణక్రమములు ఇయోయస్సు అని పలికిరి. గలిలియాలోని యూసేపుకు ప్రదానము చేయబడిన మరియ కుమారునికి ఇదే పేరు ఇవ్వబడినది. దాని అర్థం యేసు అనగా రక్షకుడు. యేసు మరియు యెషువ పేర్ల యొక్క అర్థము హీబ్రీ 4వ అధ్యాయం 8వ నందు రాయబడును. ఇది హెబ్రీ పేరును గ్రీకును పిలుచు విధానము. ఇది వివిధ భాషలోకి వేరెవ్వరు వ్యక్తులకు సంబంధించినప్పటికీ ఇది ఒక్కటే పేరు చాలు. ఇక్కడ యెహోషువ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మరి ఆ గ్రంథము యెహోషువ భక్తుడు రాశాడు కాబట్టి ఆయన పేరు మీదనే ఈ గ్రంథం పేరు యెహోషువ గ్రంథము అని రాశాడు. చాలా ఇంపార్టెంట్. యెహోషువ భక్తుడు మరి ఆ గ్రంథము రాయటం బట్టి అందులో ఉన్న గొప్ప విషయాలు, దేవుడు ఒక వ్యక్తిని ఎలా కాపాడిండు, ఎలా రక్షించిండో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ గ్రంథము ఒక దిక్సూచిగా పనిచేస్తూ ఉంది. నేను యెహోషువ గ్రంథము చాలాసార్లు చదివినప్పుడు అందులో చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. మొదటి అధ్యాయంలో 4-5 వచనాల్లో చాలా గొప్ప మాటలు ఉంటుంది. నీ ముందల ఏ మనుష్యుడు నిలవజాలడు, నా భక్తుడైన మోషే ధర్మశాస్త్రము రాత్రింపగలు నువ్వు ధ్యానించిన ఎడల నువ్వు చేయనదంతే నేను సఫలపరుస్తా అని గొప్ప మాటలు. లైఫ్ సీక్రెట్ సబ్జెక్టు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడ్డది. అంటే ఒక వ్యక్తి ఫిజికల్గా జయము పొందాలి, ఆత్మీయంగా జయము పొందాలంటే బైబిల్ వాక్యాన్ని రాత్రింపగలు ధ్యానం చేయాలి. అట్లా చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. మనం ఆంధ్రాలో ఉన్న వ్యక్తులు మనకు ఎట్లుంటుందంటే పలానా గొప్ప దైవజనుడు దగ్గర వెళ్ళి ఆయన తల మీద చేయి పెడితే అక్కడ నుంచి ఆశీర్వాదం వస్తుంది అని అనుకుంటాం. ఏమి రాదు. వాక్యం మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని రాత్రింపగలు ధ్యానం చేస్తూ ఉంటే, ఫోన్ ఉంది, ఎవరైనా మెసేజ్ చేసారనుకో వెంటనే చూసుకుంటాం. టిక్ టిక్ అని సౌండ్ వచ్చిందనుకో ఎవరైనా పైసలు వేసారేమో అని చూసుకుంటాం. వాట్సాప్ మెసేజ్ వచ్చిందేమో అని చూసుకుంటాం. మళ్ళీ దాని మీదనే మైండ్ ఎక్కువ పెడతాం. అట్లనే బైబిల్ని కూడా మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన గ్రంథము, దేవుని దీంట్లో నాకు ఏదైనా మెసేజ్ ఇచ్చిండా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు అతడు చేయుదంతయు సఫలమవుతుంది. ఇది మెయిన్ సీక్రెట్ అన్నమాట. క్రైస్తవులు ఓడిపోవాలన్నా గెలవటం అన్న ఇక్కడే జరుగుతుంది. ఇంగ్లాండ్ దేశంలో కొంతమంది అడిగారు, మీ దేశం యొక్క విజయం ఏంది, ఎందుకు మీరు ఎక్కడ పోయినా గెలుస్తూ ఉన్నారు, మీ సైనికుల్లో ఉన్న బలం ఏంది అంటే, ఆ ఇంగ్లాండ్ దేశంలో ఉన్న రాణి బైబిల్ పైకి లేపి, ఇగో ఇదే మా రహస్యము, దీన్ని మా దగ్గర ఉన్న వారందరూ చదువుతారు, ధ్యానిస్తారు, అందుకే మేము యుద్ధంలో గెలుస్తున్నాము అని చెప్పింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మీరు మొదట్లోకి వెళ్ళి చదివితే అందులో ఉంటుంది
అంటే దేవుని గ్రంథాన్ని మనం రాత్రింపగలు ధ్యానం చేసినప్పుడు అందులోకెళ్ళి వెలుగు వస్తుంది. అది మనని పట్టుకుంటుంది, మనని అనేక విషయాల వైపు నడిపిస్తుంది. తర్వాత మనం పడిపోయిన స్థానాల్లో మనల్ని లేవనెత్తుతుంది. అతడు చెయ్యునదంతా సఫలం, ఇంకా విరుద్ధంగా ఏం లేదు. మోషేకి తోడే ఉన్నట్టు నేను నీకు తోడే ఉన్నా, నువ్వు అడుగుపెట్టిన స్థలం నీకు ఇచ్చేస్తా అని చెప్తున్నాడు. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోషువ గ్రంథంలో యెహోషువ అనే భక్తుడు ప్రపంచాన్ని జయించిన వ్యక్తి, సూర్యుడిని చంద్రుడిని ఆపేసిన వ్యక్తి, సమయాన్ని మార్చిన వ్యక్తి. ఫిబ్రవరి నెలలో 4 సంవత్సరాలు ఒకసారి 29 రోజులు వస్తాయి, మిగతా రోజుల్లో 28 రోజులు వస్తాయి. ఎందుకు అనంటే, ఫిబ్రవరి నెలని కింద మీద చేసిన వ్యక్తి ఎవరంటే యెహోషువ భక్తుడు. చీకటి పడిపోతూ ఉంటే యుద్ధం ఆపేయాలి. యుద్ధం ఆపేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే యుద్ధం చేయాలి. నైట్లో యుద్ధం చేయడానికి రూల్స్ ఒప్పుకోవన్నమాట. అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోతున్నారని చెప్పి ఈయన కొండ మీద సూర్యుడు ఆగిపో అంటాడు, చంద్రుడు అట్లే నిలబడు అంటాడు. దేవుడు ఒక మనిషి మాట విని సూర్యుడిని చంద్రుడిని ఆపేస్తాడు, సృష్టిని ఆపేసాడు. ఒకే ఒక్కడనమాట. అట్లా సృష్టిని మార్చటము ఆపటం ఎవ్వని వల్ల కాలే. హల్లెలూయా. యెహోషువ భక్తుని వల్ల అయ్యింది. ఆయన చెప్పినందుకు దేవుడే ఆపేసిండు. అంటే దేవుడు ఒక మనిషి చెప్తే ఏదైనా చేస్తాడు అనేదానికి నిదర్శనం అన్నమాట. దానివల్ల ఇప్పుడు కూడా సైంటిస్టులకి ఒక రోజు 2 రోజులు ఎక్కడ మిస్ అయిపోయింది, ఎవరు తీసుకుపోయారు ఇప్పుడు కూడా తెలియదు. కానీ దానికి ఆన్సర్ ముందే బైబిల్లో ఇవ్వబడ్డది. హల్లెలూయా. అంటే విలియం కేరీ అనే గొప్ప దైవజనుడు, ఆయన చాలా కనుక్కున్నాడు మన భారతదేశంలో, చాలా అద్భుతాలు. ఇప్పుడు అమ్మాయిలు స్కూల్కి వెళ్తున్నారు అంటే ఆయన స్కూల్ పెట్టింది ఆయన. మనం పెన్ను ఇంకు రాస్తున్నాము అంటే ఆ ఇంకు కనిపెట్టింది ఆయన. తర్వాత స్టీమ్ ఇంజన్ భారతదేశానికి తెచ్చింది ఆయన. మనం న్యూస్ పేపర్ చదువుతున్నాము అంటే ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అని న్యూస్ పేపర్ తెచ్చింది ఆయన. మన తాత చనిపోయిన అమ్మమ్మ నాయనమ్మ బతికి ఉన్నారు అని అంటే ఆయన చేయటం వల్లే. లేకపోతే తాత చనిపోతే తాతతో పాటు అమ్మమ్మను నాయనమ్మను ఆ మంటలేసి కాల్చేసేటోళ్ళు. అంత దౌర్భాగ్యమైన సతీ సహగమనం అనే ఆచారం ఉండే. తర్వాత బాల్య వివాహాలు, ఇట్లా చాలా ఆడవాళ్ళకి చాలా భారతదేశంలో చాలా ప్రాబ్లమాటిక్ ఉండే. విలియం కేరీ అనే వ్యక్తి వచ్చి చాలా మార్చండి. ఈరోజు మనం బైబిల్ తెలుగులో చదువుతున్నామంటే ఆ తెలుగులో తర్జుమా చేసింది ఆయన. అట్లా గొప్ప గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి ఆయన వచ్చి భార్యను పోగొట్టుకొని, పిల్లల్ని పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, అన్నీ పోగొట్టుకున్నా కానీ గొప్ప పని చేసిండు. ఆయన ఒక ఇంటర్వ్యూలో అడిగారు, నువ్వు సార్ మీరు ఇన్ని విషయాలు ఎలా చేసిరు సార్ అని. అప్పుడు దేవుడు ఏమని చెప్పి, శ్వేతాజ డోర్ క్లోజ్ చేయవా. దేవుడు అక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే, పురుగు లాంటి నాకు దేవుడు తోడై ఉన్నాడు అన్నాడు. ఆయన ఇంకొక మాట కూడా ఏమని చెప్పిండంటే, గొప్ప విషయాలను ఆశించండి, దేవుని దగ్గర నుంచి గొప్ప విషయాలు ఆశించండి అన్నాడు. మనము దేవుని దగ్గరికి వెళ్ళి గొప్ప విషయాలు ఆశించము. నాకు బాగుండాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలి, నాకు మంచి జాబ్ రావాలి అంతే అంటాం. కానీ గొప్ప విషయాలు మనం ఆశించాం. గొప్ప విషయాలు ఆశించినప్పుడు అది తన్నుకుంటూ వస్తాయి అన్నమాట. విలియం కేరీ అనే వ్యక్తి కోల్కతాలో ఆయనది యూనివర్సిటీ ఉంది, తర్వాత మ్యూజియం కూడా ఉంది. ఇప్పుడు కూడా పెద్ద ఛాలెంజ్ అన్నమాట. ఆయన కట్టిన బైబిల్ కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, చర్చెస్ కావచ్చు, ఇంతవరకు ఎవరు చేయలేడు. దేవుని దగ్గర నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేసేటోడు, బాగా మంచి ప్రార్థనా పరుడు అనమాట. ఎక్కువగా వాక్యంలో లీలమై ఉండేటోడు. వాక్యాన్ని దాదాపుగా 46 భాషల్లో మార్చిండు. హిందీ, మరాఠీ, పంజాబీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. ఒక్కసారి ఒక వచనం రాస్తే 4-5 భాషల్లో మార్చేటోడు. యెహోవా నా కాపరి తెలుగులో, ఇంగ్లీష్లో లార్డ్ ఈజ్ మై షెపర్డ్, తెలుగులో యెహోవా మేరా చారా హే. ఇట్లా అన్ని లాంగ్వేజెస్లో ఒకటే వచనం 4-5 సార్లు రాసేవాడు. తర్వాత బెంగాలీ భాష మాట్లాడటం, రాయటం. ఈయన బెంగాలీ భాష నేర్చుకొని బెంగాలీ భాషలో గ్రామర్ కనుక్కున్నాడు. సంస్కృతం నేర్చుకొని సంస్కృతంలోకి వెళ్ళి వేదాలు రాసిండు, రామాయణం రాసుకొని వచ్చిండు, ఇంగ్లీష్లో రాసిండు.
హల్లెలూయా. మామూలు వ్యక్తి కాదు ఆయన, చాలా గొప్ప వ్యక్తులు. అయితే ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి దేవుని దగ్గరికి వెళ్ళి గొప్పవి ఎక్స్పెక్ట్ చేసిండు. మనం కూడా యెహోషువ గారు గొప్ప భక్తుడు, దాదాపుగా 8 రాజుల్ని చంపేస్తాడు ఈయన. ఒక్కటి కాదు, ఇద్దరు కాదు. అంటే ఈయన యుద్ధం చేస్తే ఓడిపోయినట్టే లేదు. హల్లెలూయా. ఆన్ ద టైంలో, మంచి టైంలో గురువు గారు చనిపోయారు, మోషే గారు. బాధ్యత మొత్తం ఈయన మీద పడ్డది. యాక్చువల్గా మోషే చనిపోతున్నప్పుడు మోషే అడిగిండు, ప్రభా నేను చనిపోతున్నా కదా, మరి నా తర్వాత ఇజ్రాయెల్ ప్రజల్ని ఎవరు తీసుకుపోతారు అంటే, యెహోషువ ఉన్నాడు కదా, యెహోషువకు అప్పచెప్పు అంటాడు. అప్పుడు మోషే యెహోషువని పిలిచి తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాడు, నా మీద ఉన్న అభిషేకం ఈయన మీదకి కూడా రావాలంటే బుద్ధి వాక్యము అనే వరము, ఆ ఆత్మ ఈయన మీదకి వస్తుంది. యెహోషువ చిన్న ఏజ్లో సేవకి వస్తాడు. మరి మోషే చనిపోతాడు. ఇజ్రాయెల్ ప్రజల్లో పెద్ద పెద్ద పండితులు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. వారు ఈయన మాటకు లోబడరా అని చెప్పి ఈయన టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈయన ప్రార్థన చేస్తే దేవుడు అతనితో మాట్లాడతాడు, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు కూడా తోడై ఉంటా. కానాను వరకు నిన్ను తీసుకుపోయేది నేనే. నా మీద నమ్మకం పెట్టుకొని మీ గురువుగారు ఇచ్చిన గ్రంథాన్ని ప్రతిరోజు ధ్యానం చేయి, రాత్రింబగలు ధ్యానం చేయి అని చెప్పిండు. నువ్వు చేసేదంతా సఫలమైతే నువ్వు ఎక్కడ అడుగు పెడితే అది నీది అయిపోతుంది అని చెప్పిండు. ఇది చాలా పెద్ద సీక్రెట్ అనమాట లైఫ్లో. ఆ విధంగా ఆయన మరి దేవుని ఒక వాక్యం అంటేనే 5 గ్రంథాలు అనమాట మెయిన్. మనం 5 గ్రంథాల్లో ఉన్న సారాంశము మనం తెలుసుకోక, 5 గ్రంథాలను మనం చదవక, మనం ఏదో మత్తయి సువార్త, యోహాను సువార్త లేకపోతే ప్రకటన గ్రంథం చదివితే అంతేం తెలియదు. మొత్తం వీటి కామెంటరీ అనమాట అది. యెహోషువ గ్రంథం కావచ్చు, ఇంక ఏదైనా కావచ్చు, కీర్తనలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 5 గ్రంథాలనే వచ్చింది. కాబట్టి ఈ 5 గ్రంథాన్ని బాగా పఠించాలి, బాగా నేర్చుకోవాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మీ ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ ప్రేయర్ రోజు చేస్తే నాకు ఒకసారి చెప్పండి. మీకు రోజు ఒక వాక్యం ఇస్తాను, ఆ వాక్యం చదవండి, దాని మీదనే వాక్యం చెప్పండి. తర్వాత లాస్ట్లో మీకు ఎవరైనా ఫ్యామిలీ ప్రేయర్, మేము రోజు సాయంత్రం ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నాం బ్రదర్ అంటే నేను చెప్తాను, ఆ వాక్యమే మనం చదవాలి 5 గ్రంథాలకు వెళ్ళి. ఈరోజు శనివారం కాబట్టి యూదులు ఇప్పుడు కూడా విశ్రాంతి దినం అప్పుడు ఈరోజు కొన్ని గ్రంథాలు చదువుతారు. అది కూడా మనం చదవచ్చు, అందులోకి వెళ్ళి కూడా మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. ఏదైతే ఈ పంచకాండ గ్రంథంలో ఉందో మళ్ళా ఈ చరిత్ర గ్రంథంలో తీసుకుంటారు. దాని తర్వాత కొత్త నిబంధనలకు వెళ్ళి కూడా గ్రంథం తీసుకుంటారు. దాంట్లో ఉన్న వాక్యము ఇప్పుడు లేవి కాండంలో 5వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు ఉన్నదనుకోండి. 5 వచనాలు ఎట్లయితే ఈ దేని గురించి అయితే ఉందో మళ్ళీ సేమ్ చరిత్ర గ్రంథాల్లో కూడా ఆ 5 వచనాలు ఒకటే దాంట్లో మ్యాచ్ అవుతాయి. మళ్ళీ కొత్త నిబంధనలో కూడా అదే మ్యాటర్ ఉంటుంది అనమాట. అట్లా బైబిల్లో చాలాసార్లు మ్యాటర్ రిపీట్ అవుతూ ఉంటుంది. యూదులు ఏం చేస్తారు అంటే ప్రతిరోజు ఆ వచనాలు చదివి ఆ వచనంలో ఉన్న మూలాల్లో గ్రహించి వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటాడు. వాడు పెద్ద రబ్బీ ఉండొచ్చు, పెద్ద లీడర్ ఉండొచ్చు, బైబిల్ మొత్తం పండితుడైనా కానీ వాడు వేరేదే చదవద్దు, అదే చదవాల. అది దేవుడు యూదులకు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అది కూడా మనం ఫాలో అయితే బాగుంటుంది. అంటే ఫ్యామిలీ ప్రేయర్ వచ్చినప్పుడు ఓన్లీ కీర్తనలే సామెతలే కాకుండా చాలా విషయాలు మనకి తెలుస్తాయి. రైట్, మనం సబ్జెక్ట్లోనికి వద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పిన మ్యాటర్లో ఏమనుందంటే, ఇప్పుడు యేసు అనే పేరు ఏదైతే ఉందో ఇది హీబ్రూలో, గ్రీక్లో వచ్చేసరికి యేసు పేరు యెషువా. యేసయ్య పేరు యెషువా అనమాట. యెషువా చాలా ఇంపార్టెంట్. సేమ్ అది గ్రీక్లో యెషువా యేసు ప్రభుది పేరు, హీబ్రూలో అయిన పేరు యెహోషువ. దగ్గర మ్యాచ్ అవుతుంది అనమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యెహోషువ అనే పేరు కూడా మంచి అర్థం ఉంటుంది. వీళ్ళ తండ్రి పేరు నూను అనమాట. నూను కుమారుడైన యెహోషువ అనమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే హీబ్రూ లాంగ్వేజ్లోకి వెళ్ళి గ్రీక్ లాంగ్వేజ్ వచ్చింది. గ్రీక్ లాంగ్వేజ్ నుంచి కొయినీ గ్రీక్ వచ్చింది. హీబ్రూ గ్రీక్లోకి వెళ్ళి అర్మేనియా భాష వచ్చింది. యేసుప్రభు వారు ఏ లాంగ్వేజ్లో మాట్లాడారు అంటే అర్మేనియా భాషలో మాట్లాడేవారు.
యేసుప్రభు తెలుగులో మాట్లాడలే, తమిళ్లో మాట్లాడలే. అర్మేనియా. ఈ అర్మేనియా భాష ఎక్కడి నుంచి వచ్చిందంటే హీబ్రూ ఇంకా గ్రీక్ నుంచి వచ్చింది. దాని నుంచి డెవలప్ చేసారు. హల్లెలూయా. అదంతా కూడా లాంగ్వేజెస్ గురించి, భాషల గురించి ఉంటుంది. ఎప్పుడన్నా మనకి టైం దొరికితే దానికోసం కూడా మనం మాట్లాడుకుందాం. హీబ్రూ భాష గురించి, గ్రీకు భాష గురించి మనం కూడా నేర్చుకోవాలి. నాకు కూడా రాదు హీబ్రూ భాష, కానీ నేర్చుకోవాలి. హీబ్రూ భాష నేర్చుకొని హీబ్రూ బైబుల్ చదివితే బైబుల్ ఫుల్ డెప్త్లో అర్థమవుతుంది. ఎందుకంటే మొదట్లోకెళ్ళి అది ఆరిజిన్ లాంగ్వేజ్. దేవుడు మరి ఆదాము మాట్లాడిన లాంగ్వేజ్ ఏమైనా ఉందా అంటే అది హీబ్రూ లాంగ్వేజ్. మెస్పోటోమియా నాగరికత అక్కడి నుంచే మొదలైంది. పరలోకపు భాష అని కూడా మనము చెప్పచ్చు. ఇప్పుడు ఆదాము అనే మాట ఉంది. హీబ్రూలో ఆదాము అంటే ఏంటంటే మనిషి అని అర్థం. అవ్వ అని మనము ఆదాం వాళ్ళ భార్యని అవ్వ అన్నాం. అవ్వ అంటే స్త్రీ అని అర్థం హీబ్రూ లాంగ్వేజ్లో. చాలా ఇంపార్టెంట్. అట్లా కొన్ని ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి అక్కడ లైఫ్ నడుస్తూ వచ్చింది. ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషే అనే మాట మోజస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. అసలు మోషే అంటే ఏంది అని అంటే నీళ్ళలో నుంచి తీయబడిన వ్యక్తి, నీళ్ళలో నుండి తీయబడిన వాడు అని అర్థం. అంటే అక్కడున్న సందర్భాన్ని బట్టి పేరుని వాళ్ళు రాసుకునేవాళ్ళు, పేరుని పీల్చుకునేవాళ్ళు. పేరులో కూడా చాలా ప్రభావం ఉంటుంది, చాలా ప్రభావితం, చాలా పవర్ అనేది ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేమ్ స్టడీలో మనం వెళ్తే ఆర్ అనే అక్షరం ఉంటుంది. ఆర్. రాజశేఖరు, రాజేషు, రాజకుమారు. ఈ ఆర్ అనే అక్షరంతో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా కింగ్ లెక్కనే బతుకుతారు. మీ వాళ్ళకి ఎవరికైనా పిల్లలు పుడితే ఆర్ అక్షరం మీద పేరు పెట్టండి. మీరు ఏ పేరైనా పెట్టండి. మీరు రాణి అనే పేరు పెట్టండి, రాజు అనే పేరు పెట్టండి, లేకపోతే రవి అని పేరు పెట్టండి, రామ్ అని పేరు పెట్టండి, ఏదైనా పెట్టండి. వాళ్ళు ఒక రాజు ఎలా అయితే బ్రతుకుతాడో సేమ్ వాళ్ళ లైఫ్ అట్లనే ఉంటుంది. అదే ఎస్ అనే అక్షరం ఉంటుంది. ఎస్ అనే అక్షరం చాలామందికి ఉంటుంది. ఎస్ అనే అక్షరాన్ని మనం చూస్తే కింద నుంచి పైనుంచి మళ్ళీ మొదలై మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. చాలా స్ట్రోక్స్ ఉంటాయి ఎస్ అనే అక్షరం మీద. అట్లా ఎస్ అనే దాని మీద ఎవరైతే పేరు పెట్టుకుంటారో, ఎస్ అనే అక్షరం మీద పేరు పెట్టుకుంటారో వాళ్ళ లైఫ్లో కూడా అంతా కింద మీద ఉంటుంది. ఒక స్టాండర్డ్ అనేది ఉంటుంది. అంటే ఒక అక్షరాన్ని బట్టి ఆ ప్రభావం అనేది జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అదే మనం చైనాకి వెళ్తే అక్కడ అందరి ముఖాలు ఒకే రకంగా ఉంటాయి. అక్కడ వాళ్ళ పేర్లు ఎట్లా పెడతారు అనంటే ఒక స్పూన్ తీసుకొని మెట్ల మీదకి వెళ్ళి పడేస్తాడు. మెట్ల మీదకి వెళ్ళి పడేసినప్పుడు అది లాస్ట్కి పడేటప్పుడు ఏం సౌండ్ చేస్తుంది? టింగ్ టింగ్ టింగ్, జింగ్ 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 అట్లా సౌండ్ వస్తే అదే పేరు పెట్టేస్తారు. హల్లెలూయా. అది చైనా ఆస్ట్రాలజీ అన్నమాట. వాళ్ళ విధానం చాలా ఇంపార్టెంట్. మనం కూడా మనకున్న పేర్లను బట్టి కావచ్చు, లేకపోతే నంబర్స్ బట్టి కావచ్చు, దాని పవర్ అనేది ఉంటుంది. నువ్వు అన్యుడు అయినా, క్రైస్తవుడు అయినా, లేకపోతే నువ్వు యూదుడు అయినా ఉంటుంది అన్నమాట. ఇదంతా పెద్ద డీప్ స్టడీ. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని రాత్రింబగలు చదివి ధ్యానిస్తారో వాళ్ళు చేసేదంతా కూడా సక్సెస్ అవుతుంది. నువ్వు ఏ మాంత్రికుని దగ్గర పోవటం అవసరంలే, ఏ న్యూమరాలజీ దగ్గర పోవటం అవసరంలే, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయటం అవసరంలే, లేదు అంటే మ్యారేజ్ డే చేంజ్ చేయటం అవసరంలే. మ్యారేజ్ డేలో కూడా ప్రభావం ఉంటుంది. ఎప్పుడు కూడా మన మ్యారేజ్ ఏప్రిల్ 5th చేసుకోవద్దు. 5th కావచ్చు, లేకపోతే 23 కావచ్చు, 14th కావచ్చు. ఈ డేట్లో మ్యారేజ్ చేసుకోవద్దు. ఈ డేట్లో ఎవరికైనా మ్యారేజ్ అయిందనుకో ఖచ్చితంగా విడాకులు అవుతుంది, డౌటే లేదు. ఎవరినైనా మీరు టెస్ట్ చేసి చూడండి. 5 నంబరు, 14 నంబర్. 14 అంటే 14, 1 + 4 మళ్ళీ 5 వస్తుంది. లేదు అంటే 23. నువ్వు హిందూ తీసుకో, ముస్లిం తీసుకో, క్రిస్టియన్ తీసుకో, ఆ పేరు మీద ఆ రోజు కానీ మ్యారేజ్ అయితే లైఫ్లో ఖచ్చితంగా విడాకులు అవుతుంది,
లేకపోతే పెళ్లి వ్యవస్థనే మొత్తం మొత్తం ఏమవుతుందంటే తెగిపోతుంది అనమాట, ఏముండదు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అయితే ఈ న్యూమరాలజీ దగ్గరగా వెళ్ళే వ్యక్తులు ఏం చేస్తారు అంటే ఫస్ట్ మ్యారేజ్ డే చూస్తారు. మ్యారేజ్ డే చూసి ఈ మ్యారేజ్ డే కరెక్ట్ కాదండి, మీరు మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి మళ్ళీ వీళ్ళు డబ్బులు తీసుకొని వీళ్ళు పూజలు కొన్ని హోమాలు చేసి వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ అమ్మాయిది అబ్బాయిది వాళ్ళ నంబర్ని బట్టి ఫిక్స్ చేసి ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్కి మ్యారేజ్ చేస్తారు. అక్కడ నుంచి కొంచెం వాళ్ళకి మంచిగా జరుగుతుంది. అయితే మనం అవి కూడా చేయటం అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఎవరైతే దేవుని ఒక వాక్యాన్ని రాత్రింబగలు ధ్యానిస్తారో కథం వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. లైఫే చేంజ్ అయిపోతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. కొంతమంది మీరు ఉన్నప్పుడు కొంతమంది మీకు చెప్తూ ఉంటారు, మీరు ఆ హోమం చేయించుకోవాలి, లేకపోతే తల్లిదండ్రులది శాపం ఉన్నది, లేకపోతే మీ మీద మంత్రాలు ఉన్నాయి, చేతపడి శక్తులు ఉన్నాయి, లేకపోతే పితరుల దోషం ఉంది, ఇవన్నీ చెప్తారు. అవన్నీ ఉండొచ్చు కూడా, కాదని కాదు, అది నమ్మచ్చు, అది ఉండొచ్చు. కానీ మనం జస్ట్ బైబిల్ని ధ్యానం చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, అందులో ఉన్న సారాంశాన్ని మనం గమనిస్తూ మనం కానీ ముందుకు పోతే కథం అయిపోతుంది, లైఫే చేంజ్ అయిపోతుంది. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. నిక్ జోన్స్ అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, చాలా గొప్ప దైవజనుడు, వరల్డ్స్ మోటివేటర్ అనమాట. ఆయనకి 3 పిల్లలు 4 పిల్లలు. ఆయనకి చేతులే లేవు, ఆయనకి ఒక మాంసపు ముద్ద అనమాట. కాళ్ళు కూడా చిన్నగా ఉంటాయి. హైట్ 1 ఫీట్ ఉంటాడు అంతే, 1 ఫీట్ కూడా తక్కువనే. అలాంటి వ్యక్తి పెద్ద చర్చ్ నడిపిస్తాడు. ఆయన భార్య కూడా ఆయనకంటే చాలా హైట్ ఉంటుంది. తర్వాత పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి. ఆ నిక్ జోన్స్ అనే దైవజనుడు మంచిగా ఈత కూడా కొడతాడు. ఆంధ్రాలో కూడా వచ్చిండు, ఆంధ్ర స్కూల్స్ చూడటానికి. అయితే ఆయన ఏమని చెప్తాడు అంటే, చేతుల రాతల్ని మీరు పట్టించుకోకండి, చేతులు లేని వాళ్ళకు కూడా దేవుడు జీవితం ఇస్తాడు అంటాడు. అది నిజం అన్నమాట. మన చేతిలో రాతలు ఉంటాయి. ఈ రాతలు ఎలా ఏర్పడతాయి అంటే, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ చేతులను మనం ముడుచుకొని ఉంటాం. ఆ ముడుచుకున్న దాన్ని బట్టి ఏమవుతుందంటే, మన శాస్త్రం అన్నీ అందులో ఉంటుంది. చేతి రేఖల్లో ఎక్కడైనా ఎక్స్ అనే ఆకారం వచ్చిందనుకోండి, లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో, అంటే చేతి రేఖల్లో చూసుకుంటే లైన్ ఎక్స్ అనేది క్రాస్ లైన్ ఏదైనా ఉంటే నువ్వు ఎప్పటికన్నా కోటీశ్వరుడు అయిపోతావు. తర్వాత నువ్వు ఏది చేసా సక్సెస్ అయిపోతావు ఆ ఎక్స్ అనే ఆకారంలో. లేకపోతే కొంతమంది ఎం అనే ఆకారం ఉంటుంది, ఎం ఉంటుంది, కొంతమందికి ఉంటుంది. ఆ ఎం అనే ఆకారం ఉంటే బాగా మేధాశక్తి చాలా ఎక్కువ స్పీడ్గా ఉంటుంది అన్నమాట. అయితే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఆ హస్తరేఖలు అవి చూసి వాళ్ళు చెప్తారు, అది 50% 60% ఉంటుంది. బైబిల్ 100% సక్సెస్ చేస్తుంది. హల్లెలూయా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ మనకు అవసరమా? మనం యెహోషువ గ్రంథం చదువుతున్నాం కదా, ఇవన్నీ మీకు ఎవడు చెప్పడు. ఇవన్నీ శాస్త్రాలు చేసినా కానీ కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోవచ్చు. కానీ బైబిల్ ధ్యానం చేస్తే కానీ రాత్రింబగలు టైం దొరికినడల్లా బైబుల్ ఫస్ట్లో ఇంట్రెస్ట్ ఉండదు. చదువుతూ ఉంటే ఇంట్రెస్ట్ వచ్చిందంటే కథం అయిపోయింది. ఇంకా ఒక్క రోజులోనే బైబిల్ కంప్లీట్ చేసేటోళ్ళు ఉన్నారు, వారం రోజుల్లో కంప్లీట్ చేసేటోళ్ళు ఉన్నారు, 15 రోజుల్లో, నెల రోజుల్లో కంప్లీట్ చేసేటోళ్ళు ఉన్నారు, 24 గంటల్లో బైబిల్ చదివేటోళ్ళు ఉన్నారు కొంతమంది. అట్లా చేస్తే అపారమైన జ్ఞాన సంపద నీ దగ్గరకు వస్తుంది, అపారమైన నెమ్మది నీకు వస్తుంది, అపారమైన దైవశక్తి నీలో ప్రవహిస్తుంది అన్నమాట. ఆ దేవుని ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్, చాలా ₹1,00,00,000 మాట అన్నమాట. మనం ఏం చేస్తాము అంటే
ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారు అంటే పెద్ద పెద్ద మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లో లేకపోతే పెద్ద పెద్ద సిటీస్లో ఆఫ్రికా నుంచి పెద్ద పెద్ద ప్రవక్తలను తీసుకొస్తారు. ఆ ప్రవక్తలను తీసుకొచ్చినప్పుడు ఆ మీటింగ్ కండక్ట్ చేసేటోళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రవక్త స్టేజ్ దగ్గర కొన్ని చైర్స్ వేస్తారు. ఫస్ట్ చైర్ 4,000 5,000 ఉంటుంది. సీటు నువ్వు అందులో బుక్ చేసుకోవాలి. ఒక 2 లైన్ తర్వాత 3,000 ఉంటుంది. ఇంకో 2 లైన్ తర్వాత 1,000 రూపాయలు ఉంటుంది. ఇంకా మిగతా క్యాజువల్ 300 400 రూపాయలకి ఉంటుంది అనమాట సీట్. ఈ ముందర దగ్గర ఉన్న సీటుకి 5,000 రూపాయలు ఎందుకు అంత రేటు పెట్టి కొనుక్కుంటారు అంటే ఆ ప్రవక్త వచ్చి ఏదో ఒకటి ప్రవచనం అని చెప్తాడు. ఆయన చెప్పిండంటే అది అయిపోతుంది. హల్లెలూయా. ఆ ప్రవక్త చెప్తే అవుతుంది. ఉన్నారు కొంతమంది, నీ బ్యాంకులో ₹1,00,00,000 పడాలంటే పడిపోతుంది. అది ఎక్కడి నుంచి పడుతుందో తెలియదు. నువ్వు నెక్స్ట్ ఇయర్ బెంజ్ కార్లో తిరుగుతావంటే తిరుగుతావు అంతే. అయితే చాలామంది ఏం చేస్తారు అంటే ఆ ప్రవక్త చెప్పే వాక్యానికి వెతకరు, ఆ ప్రవక్త గురించి వెళ్ళరు. జస్ట్ ఆయన నా కోసం ఏం ప్రవచనం చెప్తారని దానికోసమే కూర్చుంటారు. పెద్ద పెద్ద పాస్టర్లు కూర్చుంటారు అక్కడ, 5,000తో నా జీవితం మారిపోతుంది అని చెప్పి. హల్లెలూయా. మరి పేదవాని పరిస్థితి ఏంటి? అయితే ఏ వ్యక్తి అయితే వాక్యం దగ్గర కూర్చొని వాక్యాన్ని ధ్యానం చేయటం మొదలు పెడతాడు, ఆ ప్రవక్త ఎట్లయితే ప్రవచనాలు చెప్పిండో అలాంటి ప్రవక్తగా నువ్వు మారిపోతావు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే వాక్యంలో ఉన్న శక్తి ఆ విధంగా చేస్తుంది. మనం ఒంటరి వాడిని ఒక దేశానికి కనే వ్యక్తిగా చేస్తుంది. ఎందుకంటే వాక్యమే దేవుడే వాక్యం. మనం ప్రతి దాంట్లో వాక్యం అనేది కనిపించాలి. మనం మాట్లాడే మాటలో, చేసే ప్రార్థనలో, మన ఆలోచనలో, అరే వాక్యంలో ఇట్లా ఉంది కదా, నేను చేయటం కరెక్ట్ కాదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దావీదు ఉన్నాడు, సౌలు ఉన్నాడు. వీళ్ళిద్దరిని దేవుడు అభిషేకించాడు. సౌలు రాజు దావీదుని చంపాలని చెప్పి చాలాసార్లు చూసాడు. దావీదు పారిపోయాడు. దావీదు రాజుకి సౌలు భక్తుడు చాలాసార్లు దొరికిండు. పక్కనే ఒక కత్తితో పొడి చేస్తే చచ్చిపోతాడు సౌలు రాజు. కానీ దావీదు భక్తుడు ఎప్పుడు చంపలేదు. ఎందుకు చంపలేదంటే దేవుడు ఆయనను అభిషేకించండు, నేను చంపకూడదు, ఆ శాపం నాకు చుట్టుకుంటుంది అని చెప్పి చంపలేదు. ఆ దేవుడు ఆయనను అభిషేకించండు, ఆయనను ముట్టకూడదు అని చెప్పి దావీదు ఎట్లా తెలుసుకున్నంటే ఈ 5 గ్రంథాలు చదివినప్పుడు ఆ పాయింట్ ఆయనకు అర్థమైంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి బైబిల్ చదవటం, బైబిల్ ధ్యానం చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది యెహోషువ గారు ఆయన లైఫ్ మొత్తంలో గెలవటానికి ఆయన బైబిల్ చదివేటాడు. బైబిల్లో దేవుడు చెప్పిన ప్రకారం ఆయన నడిచేవాడు. కాబట్టి మనం కూడా బైబిల్ చదవాలి. చాలు. ఈ గ్రంథంలో ఉన్న విశిష్ట అంశాలు: భూమిని స్వతంత్రించుకొనిన తర్వాత ఇశ్రాయేలు చరిత్ర చాలా దినముల వరకు, అనగా మోషే మరణం నుండి యెహోషువ మరణం వరకు జరిగిన విషయాలు ఈ గ్రంథంలో వివరిస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఈ యెహోషువ గ్రంథము 2 భక్తుల గురించి మాట్లాడుతుంది. ఒక భక్తుడు మరణం తర్వాత ఒక భక్తుడి లైఫ్ స్టార్ట్ అవుతుంది. యెహోషువకు దేవుడు రాజ్యం అప్పచెప్పడానికి కారణం ఏంటంటే మోషేతో పాటు ఆయన జీవించిండు. మోషే కొండ లోపల పోయి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మోషేని కనిపెట్టుకుంటూ యెహోషువ భక్తుడు ఏం చేసిండంటే కొండ కింద ఉపవాసం ఉండి ప్రార్థన చేసిండు, భక్తి చేసిండు. అట్లా 40 సంవత్సరాలు చేసిండు. అందుకే ఆ దేశాన్ని హ్యాండిల్ చేయడానికి ఆయనకి ఈజీ అయిపోయింది. మనం చేసే భక్తి చేస్తూ ఉన్నప్పుడు ఇంకెన్ని రోజులు ప్రేయర్ చేయాలి, ఏందని అనుకుంటాం. కానీ దేవుడు ఒకసారి ఒక పని అప్పచెప్తాడు. ఇంతవరకు ట్రైనింగ్ నుంచి ఆ పని అప్పచెప్పినప్పుడు పని ఈజీగా చేసేస్తాం అన్నమాట. హల్లెలూయా. తర్వాత దేవుడు మనని గుర్తించాలంటే కూడా మనం దైవజనుడిని బాగా ఫాలో అవ్వాలి. దైవజనుడు అడుగుజాడలో నడవాలి. దైవజనుని మనం ఏ దైవజను దగ్గర వెళ్తున్నామో ఆయనను బాగా ప్రేమించాలి. ఆయన ఎవరైనా కావచ్చు, ఆయన దైవజనుడు, కథం అంతే. సేవ చేస్తున్నట్టు ఆయన దేవుని యొక్క మనిషి, దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తే దయ్యాలు పోకపోవచ్చు, ఆయనకు అన్య భాషలు రాకపోవచ్చు,
కానీ ఆయన సంఘంలో ఆయన సేవ చేస్తున్నాడు. ఆ దైవజనుని మనం ప్రేమించినప్పుడు ఆయనకు తెలియకుండానే ఆయనలో ఉన్న అభిషేకం మనలో ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. ఆయన మాటలు, ఆయన బోధ, ఆయన ప్రార్థన మన లోపల వచ్చేస్తుంది. ఆయన ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనం తీసుకోవాలి. యెహోషువ సక్సెస్ అవ్వడానికి ఒక గొప్ప నిదర్శనం ఏంటంటే, మోషే ఎట్లా చెప్తే అట్లా విన్నాడు. మోషే ఏది చెప్పిండో అది చేసిండు. మోషే కోసం ఫ్యామిలీనే పక్కన పెట్టేసిండు. ఎవరు? యెహోషువ. అందుకే మళ్ళా మోషే అంత స్థాయి దేవుడు యెహోషువకి ఇచ్చాడు. మోషే ప్రవక్త, యెహోషువ ప్రవక్త కాదు. ఆయన ఒక సైన్యాధిపతి, ఒక సైనికుడు అయినా కానీ ఒక ప్రవక్త స్టేజ్ వరకు వచ్చిండు. మోషే మీద ఉన్న ఆత్మ యెహోషువ మీద రాగలిగింది. ఎందుకంటే మోషే అడుగుజాడల్లో నడిచిండు. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త వల్ల ఫలం పొందుతాడు. చాలా ఇంపార్టెంట్. చాలా చర్చెస్లో ఏం చెప్తారంటే పాస్టర్లు, ఆ పాస్టర్ దగ్గర పోకూడదు, ఈ పాస్టర్ దగ్గర పోకూడదు, వాడు అలా అంటాడు ఇలా అంటాడు, ఆడ పోతే మీకు అభిషేకం పోతుంది, మీకు సైతాన్ ఆవరిస్తుంది, ఇట్లా చెప్తారు. అది 100% తప్పది. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త వలన ఫలం పొందుతాడు. ఫలం పొందేది మనం చూసుకోవాలి. కొంతమంది పాస్టర్ల వల్ల మనం డిస్టర్బ్ అవుతాం, అది దేవుడు చూసుకుంటాడు. కానీ వీళ్ళు ఎక్కడ సంఘంలోకి వెళ్ళి దూరం అయిపోతారు అని చెప్పి వీడే ముందు అడ్డకంచె వేసేస్తాడు. ఎదగారనమాట విశ్వాసులు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి యెహోషువ గారు మోషే అడుగుజాడలో నడిచారు, మోషేను చేర్చుకున్నారు. అందుకే లైఫ్లో సక్సెస్ అయ్యాడు. మన జీవితంలో కూడా మనం లైఫ్లో సక్సెస్ అవ్వడానికి మనకు ఆత్మీయ పాఠాలు నేర్పిన గురువు ఎవరైతే ఉంటారో ఆయన అడుగుజాడలో ఉండాలి. ఆయన మనకు రివర్స్ ఉంటాడు, ఆయన తప్పులు చేస్తాడు, ఆయన ఏమైనా చేసుకొని. దేవుడు మనకు అప్పచెప్పిన గురువు, సేవకుడు, దైవజనుడు కథం. మనం ఆయనకి ప్రేమించాలి. ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆ ఫ్లో అనేది, ఆయన మీద ఉన్న శక్తి అనేది ఆటోమేటిక్ మన మీదకి రిలీజ్ అవుతుంది. అనేక విషయాలు తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు చాలామంది పాస్టర్స్ ఫెయిల్ అవ్వటానికి కారణం ఏంటంటే వాళ్ళు శిష్యులు కాకముందే గురువులు అవుతున్నారు. బాప్తిజం తీసుకున్న తర్వాత పాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ చేస్తలేరు. పాస్టర్ గారి దగ్గర ట్రైనింగ్ చేయక మొత్తం బైబిల్ చదివేసి నాకు అంతా అర్థమైపోయింది అని చెప్పి సేవ చేసుకుంటున్నారు. సేవ దొరుకుతుంది, సంఘం వస్తుంది, సంఘం మళ్ళీ అలాంటి వ్యక్తులతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. మాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ఏ సేవకుని దగ్గర కూడా ట్రైనింగ్ చేయలేదు. ఎంటెక్ చదివాను, మళ్ళీ బైబిల్ చదివి కొన్ని పుస్తకాలు చదివి నేను కూడా సేవ చేస్తాను అని చెప్పి సేవకు వచ్చేసిండు. ఇప్పుడు కూడా సేవ చేస్తున్నాడు కానీ ఆయన సేవ సక్సెస్ అవుతలేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఏదో చెప్పేస్తున్నాడు కానీ విశ్వాసులు ఇష్టపడతలేరు. ఏదో నెలకు ఒకసారి వెళ్ళి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్ళి కానుక కోసం వెళ్ళి ప్రార్థన చేసి వస్తాడు. ఆ కానుక ఇచ్చేంత వరకు 4-5 సార్లు తిరుగుతాడు. ఆ కానుక ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి దుస్థితి ఎందుకు వస్తుంది? నీ వల్ల ఎందుకు అవుతుందంటే నువ్వు ఏ దైవజనుడి దగ్గర కూడా నువ్వు ట్రైనప్ కాలేదు. మరి ఆ దైవజనంలో ఉన్న శక్తి నీకు ఎట్లా వస్తుంది? చాలా ఇంపార్టెంట్. గురువు శిష్యుడు అనే పరంపరం ఎక్కడ అన్ని బైబిల్లో ప్రతి దాంట్లో ఉంది. ప్రతి దాంట్లో గురువు శిష్యులు మనకు కనబడతారు. ఇప్పుడు యేసుప్రభు శిష్యులు ఎవరు అంటే పేతురు, పౌలు భక్తుడు ఎవరు శిష్యుడు అంటే బర్నబాస్ గారి శిష్యుడు. ఆయన గమాలీయేల్ దగ్గర ఆయన ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. కానీ యేసుప్రభు గురించి తెలుసుకోవాల్సిన వచ్చినప్పుడు మరి బర్నబాస్ గారే శిష్యులకి అప్పచెప్పిండు. పౌలు భక్తుడు యొక్క శిష్యుడు ఎవడు అంటే తిమోతి, తీతు, ఇంకా ఇట్లా చాలామంది ఉన్నారు. ఫీబీ, అక్విల్లా, ప్రిస్కిల్లా, ఇట్లా అందరూ కూడా పౌలు భక్తుడు శిష్యులు అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు శిష్యుడు ఎవరు అంటే ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ శిష్యుడు ఎవరు అంటే పాలికార్ప్, ఇగ్నేషియస్, ఇట్లా కొంతమంది ఉన్నారు. చరిత్రలో వాళ్ళు కనిపిస్తారు. కాబట్టి మనం సేవ చేయాలి అని అంటే మనం ఒక గురువుని పెట్టుకొని ఆ గురువుని మనం వెంబడించాలి. ఆ గురువు దగ్గరికి వెళ్ళి చాలా విషయాలు నేర్చుకోవాలి. తర్వాత మనము పరిచర్య చేస్తే ఆ పరిచర్య అసలు మనకు తెలియకుండానే పరిచర్య ముందుకు వెళ్ళిపోతుంది.
అట్లా యెహోషువ భక్తుడు తన పరిచర్య కాలంలో నేను నా ఇంటివారు యెహోవాను సేవించుదాం అని ఆ విషయాలు కావచ్చు, అవన్నీ ఇన్స్పైర్ అయింది ఎవరి వల్ల అంటే మోషే భక్తుని వల్ల. మోషేకి ఎవరు కూడా గురువు లేకుండే, వాళ్ళ అమ్మగారే ఆయనకి గురువు. వాళ్ళ అమ్మగారు చిన్నప్పటి నుంచి దేవునిలో పెంచింది ఆమె. ఇక ఆమె చనిపోయిన తర్వాత అమ్మగారు ఇచ్చిన బేసిక్స్ మీద ఆయన డెవలప్ చేసుకుంటూ పోయాడు. ఆయనను చూసి ఫాలో అయ్యింది ఎవరు అంటే యెహోషువ. కొంతమందికి గురువులు అవసరం ఉండదు, కొంతమంది ఖచ్చితంగా గురువు ఉండాలి. కానీ గురువుని వెంబడించడం చాలా ఇంపార్టెంట్. కనీసం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరం, కనీసం ఒక సంవత్సరం అన్న, ఒక 6 months అన్న గురువు దగ్గర ఉండి ట్రైనింగ్ తీసుకోవాలా, లేకపోతే అది ఫెయిల్ అయిపోతుంది సేవ. గురువు దగ్గర నుంచి అభిషేకం తీసుకోవాలా, గురువుకు లోబడి ఉండాలి. ఇవన్నీ కూడా యెహోషువ చేసిండు. అందుకే దేవుడు ఏమన్నాడు, యెహోషువని సెలెక్ట్ చేయన్నాడు. యెహోషువ అట్లనే దాన్ని హ్యాండిల్ చేసి మరి ఇజ్రాయెల్ ప్రజలందరినీ కానాను దేశానికి తీసుకొచ్చిండు. మామూలు విషయం కాదు అది. మోషే ఏదైతే చేయలేకపోయాడో యెహోషువ చేసి చూపించాడు. అట్లా అని చెప్పి మోషే తక్కువ ఏం కాదు. మోషే టైం వచ్చింది, వెళ్ళిపోయింది, దాన్ని కొనసాగించారు. మనం కూడా ఒక గురువుని బాగా ప్రేమిస్తే ఆ గురువు ఏదైతే చేయలేకపోయాడో, ఆ గురువు ఎక్కడైతే ఆగిపోయాడో దాన్ని డెవలప్ చేస్తామన్నమాట. అది నిజమైన శిష్యుని యొక్క లక్షణం. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న స్కూల్ సిస్టమ్స్లో అప్పుడున్న స్కూల్ సిస్టమ్స్కి చాలా తేడా ఉండేది. ఇప్పుడు స్కూల్ సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు June 12 అవగానే పిల్లలు పోతారు, పొద్దున పోయి సాయంత్రం వస్తారు. వచ్చిన తర్వాత మొత్తం రక్తం పీలుస్తారు, కసి తీర్చుకుంటారు, మళ్ళీ పొద్దున్న లేగానే మళ్ళీ స్కూల్ పోతారు. టీచర్స్ వాళ్ళని పీలిస్తే వీళ్ళు మనల్ని పీలుస్తూ ఉంటారు. కానీ అప్పట్లో ఎట్లుంటుండే అంటే, నువ్వు ఏదైనా చదువుకోవాలి, నీకు చదువు అవ్వాలి అని అంటే ఒక గురువుని సెలెక్ట్ చేసి తల్లిదండ్రులు అక్కడ పెట్టేస్తారనమాట. 24 hours ఆ శిష్యుడు అక్కడే గురువు దగ్గర ఉండాలి. అక్కడ ఉండి ఓన్లీ చదువే కాకుండా చాలా నేర్పిస్తాడు ఆ గురువు. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో సిస్టమ్ అట్లనే ఉంటుండే. ఉండిన తర్వాత ఆ గురువు ఏం చేస్తుండే అంటే చాలా విషయాలు, ఆస్ట్రాలజీ నేర్పిస్తుండే, జ్యోతిష శాస్త్రం నేర్పిస్తుండే, నక్షత్ర శాస్త్రం నేర్పిస్తుండే, తర్వాత చదువు నేర్పిస్తుండే, యుద్ధ నైపుణ్యతలు నేర్పిస్తుండే, తర్వాత ఆర్థిక శాస్త్రం, అర్థశాస్త్రం, ఎకనామిక్స్, మనీని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా బిజినెస్ చేయాలి, ఇవన్నీ చాలా నేర్పించేవాళ్ళు. వంట నేర్పించేవాళ్ళు. అడవిలోకి వెళ్ళి చెట్లు కొట్టి కట్టెలు తీసుకొచ్చి నువ్వు వంట చేయాలా, గురువుకు వేడి నీళ్ళు పెట్టాలా, గురువు బట్టలు ఉతకాలా, తర్వాత నువ్వు బట్టలు ఉతుక్కోవాలా, గురువు పడుకుంటే గురువు పక్కన పడుకోవాలా, అంతా గురువుని అంతా చూసుకోవాలి. అక్కడే కొంచెం నేర్చుకుంటాం మనం. అట్లా ఉండే. ఇప్పుడు అదంతా ఏం సిస్టమ్ లేదు. మొత్తం స్కూల్లో వెళ్తున్నాం, పైసలు కడుతున్నాం, పోతున్నాం, వస్తున్నాం. స్టూడెంట్సే టైం వస్తే టీచర్ని కొట్టే స్టేజ్కి వెళ్ళిపోయారు అనమాట. హల్లెలూయా. యెహోషువ గురించి మనం చూస్తే గురువు కోసమే బతికిండు ఆయన. అందుకే ఆయన సక్సెస్ అయిపోయాడు. చాలా ఇంపార్టెంట్. మనం కూడా ఆ విధంగా ఉండాలి. మనకి చదువు నేర్పిన గురువులు కావచ్చు, మనకి ఏదైనా నేర్పించే కొంతమంది గురువులు ఉంటారు, మన లైఫ్లో వస్తారు. వాళ్ళని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు, వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఫాలో అవ్వాలి. ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. నాకు చాలామంది గురువులు ఉన్నారు. యూట్యూబ్లో కొంతమంది గురువులు ఉన్నారు, పర్సనల్ లైఫ్లో కొంతమంది ఉన్నారు, ఇంకా లైఫ్లో ఇంకా కొంతమంది వస్తారు. వాళ్ళందరినీ ఎప్పుడు నేను అప్రిషియేట్ చేస్తాను, వాళ్ళ దగ్గర కిందనే ఉంటాను. హల్లెలూయా. చాలా ఎప్పుడు కూడా గురువు కంటే శిష్యుడు గొప్పవాడు కాదు. కానీ శిష్యుడికి గురువు లాంటి మనసు వస్తే శిష్యుడు కూడా గురువు లాంటి వాడే అని యేసుప్రభు చెప్తాడు ఒక దగ్గర. మనకి ఆ గురువు లాంటి మనసు మనకి రావాలి. గురువుకుంటే మనసు ఏంటంటే, నాకంటే నా శిష్యుడు హయ్యర్ స్టేజ్లో వెళ్ళాలి, ఎక్కువ జ్ఞానం సంపాదించాలి, నాకంటే మంచి పేరు సంపాదించాలని ఒక నిజమైన గురువు యొక్క లక్షణం అన్నమాట. గురువు అంటేనే అదనమాట. అలాంటి విషయాలు ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఎవరికైనా నేర్పించేటప్పుడు, ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు కూడా ఫుల్ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు వాళ్ళు బాగా డెవలప్మెంట్ అవుతారు. అయితే యెహోషువ గారు చేసిన తప్పేందంటే, మోషే యెహోషువని లేపితే యెహోషువ ఎవరిని లేపలే. నేను నా ఇంటివారు యెహోవాను సేవిద్దామని చెప్పి ఇంటివారి వరకే చూసుకున్నాడు. ఆ శిష్యత్వం అనేది ఏమైందంటే కంటిన్యూ కాలే. దానివల్ల దేవుని రాజ్యం దెబ్బతిన్నది.
తర్వాత న్యాయాధిపతులు లేపుని చాలా డిస్టర్బ్ అయింది. అది తర్వాత మనం చూద్దాం. రైట్, మనం సబ్జెక్ట్లో వద్దాం. గుర్తుపెట్టుకోదగిన విషయాలు ఇందులో వివరించబడినవి. అవి ఏమనగా యోర్దాను దాటుట, యెరికో యుద్ధము, రాహాబు నొద్దకు వేగులు పంపబడుట కలిపి, మరియు ఓటమి, దాని తర్వాత చివరిగా విజయము, హేయిని జయించుటలో ప్రయత్నము, ఆశ్రయపురములో స్థాపించుట, మరియు ఐగుప్తు నుండి తెచ్చిన యూసేపు ఎముకలను సమాధి చేయుట. ఇది చాలా ఇంపార్టెంట్. యెహోషువ గ్రంథంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. విజయం ఉంటుంది, అపజయం ఉంటుంది. దేవుడు ఎలా విజయం ఇచ్చిండో, దేవుడు ఎలా ఒక వ్యక్తిని సెట్ చేసిండో మనకి బాగా తెలుస్తుంది. యెరికో యుద్ధం. యెరికో అనే ప్రాంతం ఏడుందంటే ఐగుప్తు దేశంలో ఉంది. యెరికో పట్టణం, అది దేశం మాత్రం ఐగుప్తు దేశమే. ఆ పట్టణాన్ని జయిస్తాడు. యోర్దాన్ నదిని దాటుట. యోర్దాన్ నది అంటే పెద్ద నది ఏమి ఉంటుంది, అది ఒక చిన్న పిల్లగాలువ అనమాట. ఆడ పోయి చూస్తే తెలుసు ఇంతేనా అనిపిస్తుంది. అది దాటిరనమాట. గొప్ప విషయం అది. ఎలా దాటిరో మనకి యెహోషువ గ్రంథంలో కనిపిస్తుంది. తర్వాత రాహాబు వాళ్ళ ఫ్యామిలీని యెహోషువ కాపాడుతాడు. ఇవన్నీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అనమాట. లీడర్ ఏం చేస్తాడు అంటే అందరినీ కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు, అందరి గురించి ఆలోచిస్తాడు. గురువు లీడర్ని తయారు చేయగలుగుతాడు, లీడర్ గురువుని తయారు చేయలేడు. అందుకే యెహోషువ భక్తుడు లీడర్ కాబట్టి ఆయన వేరే వాళ్ళని తయారు చేయలేకపోయాడు. లీడర్ లీడ్ చేయగలుగుతాడు, మంచి డైరెక్షన్ ఇస్తాడు, సలహాలు ఇస్తాడు, ఎవరైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తాడు, అన్నీ చేయగలుగుతాడు, కానీ ట్రైనింగ్ ఇవ్వలేడు. యెహోషువ గ్రంథం మనం చదివినప్పుడు యెహోషువ లోపల ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ మనం నేర్చుకోవచ్చు. అందరికీ సమానంగా పంచువాడు ఎవరు అంటే లీడర్. ఒకరిని ఒక రకంగా ఇంకొక రకంగా చూసేవాడు లీడర్ కాదు. పేరు ప్రఖ్యాతల కోసం పనిచేసేటోడు లీడర్ కాదు. నా దగ్గర పలానా వ్యక్తి వచ్చాడు, ఖచ్చితంగా నేను న్యాయం చేయాలి, ఏమైనా కానీ నా ప్రాణం పోయినా పర్వాలేదు అనేటోడే లీడర్ అన్నమాట. హల్లెలూయా. ఇలాంటి విషయాలు యెహోషువ గ్రంథంలో బాగా దొరుకుతాయి. ఎందుకంటే అప్పటి వరకు యెహోషువ మోషే నడుచుకుంటూ పోయిండు. మోషే ఒకటోసారి లేకపోయేసరికి యెహోషువ కొంచెం షేక్ అయ్యిండు. అరే ఏంది, నా గురువు చనిపోయాడు, నేను ఎట్లా ఇంతమంది ప్రజల్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలన్నప్పుడు దేవుడు అతన్ని తీసుకొని పోయిండు. తర్వాత ప్రతి విషయంలో యెహోషువ ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన లోపల లీడర్షిప్ ఉండే, పెద్ద లీడర్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎట్లా డెవలప్మెంట్ అయినాయంటే భక్తి సాధన చేసినప్పుడు, వాక్యం చదివినప్పుడు. అయితే యెహోషువ గ్రంథం ఎందుకు చదవాలి అంటే లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోనికి చదవాలి. బైబిల్ చదివితే ఎవరికైనా లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, అభిషేకం వస్తుంది, రోగం తగ్గిపోతుంది, చరిత్ర తెలుస్తుంది, ప్రవచనాలు వస్తాయి, వాగ్దానం వస్తుంది. దాని తర్వాత లైఫ్లో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నువ్వు ముందుకెళ్ళిపోతూనే ఉంటావు. ఇన్ని బెనిఫిట్స్ ఓన్లీ బై రీడింగ్ బైబుల్ వీ కెన్ గెట్. ఓన్లీ మనం బైబుల్ చదవటం వల్ల వస్తుంది, మామూలు విషయం కాదు. హల్లెలూయా. ఈ గ్రంథ విభజన మనం చూస్తే దేవుని ప్రజలు దుష్ట జనాంగము జయించి వాగ్దాన దేశంలో స్వతంత్రించుకొనుట. ఆదికాండంలో మొదలైన అబ్రహాం ప్రయాణం. అబ్రహాం ఎక్కడో ఉండే మొత్తానికి కానాన్ అనే దేశానికి వస్తాడు. దేవుడు అబ్రహాంకి చెప్తాడు, నువ్వు ఇప్పుడు చూస్తున్నావు కదా ఈ దేశము, నీ సంతానం వారికి ఇస్తా అని చెప్తాడు. అప్పటికి ఆయనకు సంతానం కూడా ఉండదు. సరే ప్రభా, ఓకే, థ్యాంక్ యూ దేవా అంటాడు, అంతే. తర్వాత ఏమవుతుంది అంటే అక్కడి నుంచి ఇస్సాకు వస్తాడు, యాకోబు వస్తాడు, యాకోబుకి 12 మంది కొడుకులు పుడతాడు, కరువు వస్తుంది, యూసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశంలో యూసేపు అక్కడ రాజుగా అయిపోతాడు. తర్వాత యాకోబు అంతా వెళ్ళిపోతారు. ఇజ్రాయెల్ ప్రజలంతా కూడా ఆ కానాను ప్లేస్ వదిలి డైరెక్ట్ మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోయారు, ఐగుప్తు దేశంలో వెళ్ళిపోయి 430 సంవత్సరాలు ఆడనే ఉంటారు. వాళ్ళని తీసుకొని ఆ దుష్ట ప్రజలు, ఆ అన్య మతాలన్నిటిని జయించి యెహోషువ అనే భక్తుడు ఇజ్రాయెల్ ప్రజల్ని కానాను దేశానికి తీసుకొని వస్తాడు. తీసుకొచ్చేటప్పుడు చాలా యుద్ధాలు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, కానీ దేవుడు వాళ్ళని కాపాడుకుంటూ వస్తాడు. అంటే మన ఆత్మీయ జీవితం ఎలా కొనసాగించాలి,
అనేది మనం యెహోషువ గ్రంథం చదువుతూ ఉంటే చాలా బాగా తెలుస్తుంది. చాలా కొత్త విషయాలు అందులో ఉంటాయి. ప్రతి అంశము ఒక అమూల్యమైన అంశం అన్నమాట. ప్రతి అంశం, ప్రతి అధ్యాయం కూడా ఒక ముత్యంతో సమానం. ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. తర్వాత ఈ యెహోషువ గ్రంథంలోనే ఆయన చనిపోవటం, యూసేపు కూడా చెప్తాడు, నేను చనిపోయిన తర్వాత నన్ను ఇక్కడ పాతి పెట్టకండి, నన్ను మన పితరుల దగ్గరనే పాతి పెట్టండి. అబ్రహాంని ఎక్కడైతే పాతి పెట్టారో ఈ అబ్రహాము వాళ్ళ సమాధి అంతా కూడా ఈ కానాన్ దేశంలోనే ఉంటుంది. అందుకోసం మళ్ళీ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ పితరులు వాళ్ళందరినీ కూడా వాళ్ళు భూస్థాపితం చేస్తారు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి యెహోషువ భక్తుడు లైఫే సాక్రిఫైస్ చేసాడు. చాలా ఇంపార్టెంట్. దేవుడు కూడా మనకు కొన్ని విషయాలు చెప్తాడు, ఆ మాటలు మనం బేర్ చేసి దానికోసం లైఫ్ సాక్రిఫైస్ చేయాలి. అది దేవుని బిడ్డ యొక్క గొప్ప లక్షణం అన్నమాట. అది దేవునికి లోబడి మనం బైబిల్ తరచుగా చదివితేనే మన లోపల అభిషేకం వస్తుంది, మనం చేయగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఈ గ్రంథంలో ఇట్లా ఉంటాయి. మొదటి నుంచి ఒక 12 అధ్యాయాలు వాగ్దానం దేశంపై విజయం యాత్ర. యెహోషువ గ్రంథం 1 నుండి 12 అధ్యాయాలు మనం చదివితే అన్ని యుద్ధాలే ఉంటాయి. యుద్ధం దేనికోసం జరుగుతుంది? కానానికి పోవటానికి. కానాన్ అనే దేశానికి పోవటానికి మధ్యలో చాలా దేశాలు వచ్చినాయి. వాటిని జయించుకుంటాం. ప్రజలు కాదు, దేశాలే వచ్చినాయి. ఏ దేశం కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని జయించలేకపోయింది. ఇజ్రాయెల్ ప్రజల కంటే ఎక్కువ ఉంది సంఖ్య మళ్ళా. హల్లెలూయా. దానికి కారణం ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడే దేవుడు ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ దేవుడిని చూసి భయపడే కొంతమంది దైవజనులు ఉన్నారు కాబట్టి అది సక్సెస్ అయ్యింది. మనం కూడా మన జీవితంలో అనేక యుద్ధాలు, అనేక విషయాలను జయించి మనం పరమకాణానికి వెళ్ళాలి. అందుకే ఇప్పుడు మనం యుద్ధ భూమిలో ఉన్నాం. దేవుడు యుద్ధం జరిగిస్తున్నాడు, గెలిచేది కూడా మనమే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత 13 అధ్యాయం నుంచి 22 అధ్యాయం వరకు మనం చూస్తే పితృస్థానములో విభాగించుట. వీళ్ళు 12 గోత్రికులు ఉంటారు కాబట్టి ఈ 12 గోత్రికులకు ఏం చేస్తారంటే 11 స్థానాలు ఇస్తారు. లేవీలకు స్థానం ఉండదు. వాళ్ళు యాజకత్వం చేయాలి. వాళ్ళు బతకటానికి వీళ్ళే పైసలు ఇస్తూ ఉండాలి. అందరికీ ఇప్పుడు యూదా గోత్రం ఎంతవరకు ఉంది, బెన్యామిన్ గోత్రం ఎంతవరకు ఉంది, వారి ప్రజలు ఎంతమంది, దాని ప్రకారం ఆ కానాను దేశం అంతా కూడా యెహోషువ భక్తుడు ఏం చేస్తాడు? డివైడ్ చేస్తాడు. అది ఆయన పని. ఆయన దానికోసం పుట్టిండు, ఆ పని చేసిండు. చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇశ్రాయేలుకు యెహోషువ ఇచ్చిన తుది సందేశము. ఇజ్రాయెల్ ప్రజలకి యెహోషువ భక్తుడు లాస్ట్ వర్డ్స్ కొన్ని మాట్లాడతాడు. అది 23 అధ్యాయము 24 అధ్యాయంలో ఉంటుంది. అట్లా ఈ గ్రంథము సమాప్తం అయిపోతుంది. అయితే ఆయన చేసినవన్నీ కూడా ఆయన గ్రంథంలో పొందుపరుచుకున్నాడు. దానివల్ల మనకి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మనం కూడా మన జీవితంలో గ్రంథం రాయటం నేర్చుకోవాలి. నా కథ, నా ఆత్మ కథ, లేకపోతే నా రొటీన్ డైరీ, ఏదో ఒకటి మనం పేరు పెట్టుకొని ప్రభు చిత్తం అయితే జూన్ 1 నుంచి ఈరోజు ఒక బుక్ కొనుక్కొని ఈరోజు మొత్తంలో మీకు ఏదైనా నచ్చిన సందేశం, నచ్చిన సన్నివేశం ఏదైనా ఉంటే, దేవుడు ఏదైనా మాట్లాడితే మీ ద్వారా, అది షార్ట్కట్లో రాసుకోవటం చాలా గొప్ప ఆశీర్వాదం. మీ తరం వారికి, మీ పిల్లలకి ఆ గ్రంథము ఒక దిక్సూచిగా పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మరి ఈ విధంగా మనము యెహోషువ గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. చాలా మంచి వచనాలు, మంచి అధ్యాయాలు, చాలా గొప్ప సత్యాలు. ప్రార్థనకి దేవుడు ఇంత గొప్ప అద్భుతం చేస్తాడా అనేది మనకు ఆడనే తెలుస్తుంది. కాబట్టి ఈ గ్రంథంలో ఉన్న విషయాలు ఇది. మనం ఎక్కువగా మత్తయి సువార్త, మార్కు సువార్త, యేసుప్రభు గురించి చదువుతాం కాబట్టి ఈ గ్రంథం పెద్దగా చదవం. కానీ ఈ గ్రంథంలోనే చాలా మ్యాటర్ ఉంటుంది. ఆ విధంగా చదివి అందులో ఉన్న విషయాన్ని మనం లైఫ్లో అప్లై చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.